హలో నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో సోషల్ మీడియాకి సంబంధించిన కేసులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని జెప్పేసేసి కంప్లెయింట్ ఇచ్చిన ప్రతి చోట కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. అసలు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి? 111 బిఎన్ఎస్ అంటే ఏంటి? అసలు 111 కింద ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారు? ఆటికి ఎంతవరకు శాంటీ ఉన్నాయి? ప్రైమా ఫేసి లేకుండా పోలీసులు అసలు కేసులు ఎలా నమోదు చేస్తున్నారు? నమోదు చేసిన తర్వాత వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తున్నారు? ఇలాంటి ఎన్నో తెలియని క్వెషన్స్‌కి ఈరోజు ఇంటర్వ్యూలో సమాధానం తెలుసుకుందాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజేశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. నా పేరు రాజేశ్వర్ రెడ్డి. నేను రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు. సార్ ఈ సెక్షన్ 111 బిఎన్ఎస్ అంటే ఏంటి? దాంతో పాటు ఈ ఆర్గనైజ్డ్ కింద కొన్ని కేసులు పెడుతూ ఉంటారు గదా! ఈ కేసులకు సంబంధించి అసలు ఎలా రిజిస్టర్ చేస్తారు పోలీసులు? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది గతంలో ఉన్న ఐపీసీ 1861లో లేదు. ఓకే. అయితే 1990లో మహారాష్ట్రలో అంటే బాంబేలో హ్మ్. పెద్ద పెద్ద దావూద్ ఇబ్రహీము, చోటా షకీలు, రకరకాల మాఫియాలు హ్మ్. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేది. ఈ కిల్లింగ్ ఇది మన కిడ్నాపింగ్‌లు, ర్యాన్సమ్ కోసం బెదిరించడము ఇవన్నీ చాలా విపరీతంగా జరిగేది. ఈ హ్మ్. సినిమా యాక్టర్స్‌కి అవును. ఎవరికీ రక్షణ లేదు. హ్మ్. ఈవెన్ పొలిటీషియన్స్ గూడా. ఆ టైంలో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అనేది ఒకటి తెచ్చారు. దాని స్పెషాలిటీ ఏమంటే దాంట్లో కన్ఫెషన్స్ పోలీస్ ఆఫీసర్ రికార్డ్ చేయొచ్చు. ఓకే. మామూలుగా అయితే 164 కింద పాత చట్టం సీఆర్‌పీసీ. హ్మ్. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ చేస్తారు. కానీ అక్కడ పోలీస్ ఆఫీసర్ చేస్తే సరిపోతది. హ్మ్. మామూలుగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 25 ప్రకారం సెక్షన్ 25 ప్రకారం పోలీస్ ఆఫీసర్ ఎదుట ఏం ఒప్పుకున్నా, ఏం నేరం కన్ఫెస్ చేసినా అది కోర్టులో అతనికి వ్యతిరేకంగా ఉపయోగించే జాలం ఓకే. అని ఉంది. దానికి ఓవర్ రూల్ చేస్తూ అంటే ఓవర్ రైట్ చేస్తూ ఆ చట్టంలో ఆ ప్రొవిజన్ పెట్టారు. అదేవిధంగా చాలా ప్రిజంప్షన్స్ పెట్టారు. హ్మ్. ఒక వ్యక్తి దగ్గర తుపాకీ ఉంది అంటే అది సీజ్ చేస్తే ప్రూవ్ అయితే ఇంక దానికేం పెద్దగా ప్రాసిక్యూషన్‌లో వానికి ఇంకా వేరే సాక్ష్యాలు అవసరం లే. ఇంక కోర్టు ప్రిజ్యూమ్ చేసుకోవచ్చు అతని దగ్గర తుపాకీ ఉందని. ఈ హ్మ్. విధంగా చానా ఉన్నాయి దాంట్లోనే. ఓకే. అసలు ఫండమెంటల్ రైట్స్‌కి అన్నీ దాదాపు టోటల్ క్లోజ్ ఉంది. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు అలా ఉండే. ప్రజలు హ్మ్. గూడా ఒప్పుకున్నారు. తర్వాత కోర్ట్స్ కొన్ని ఒక 4, 5 ఇయర్స్ లోపల కోర్ట్స్ దాన్ని తగ్గిస్తా వచ్చింది. దాంట్లో ఉన్న సెక్షన్ యాజ్ ఇట్ ఈస్‌గా అమల్లోకి చేసుకుంటూ ఇలా వచ్చారు. ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే మిగతావేం పెట్టలేదు. హ్మ్. ఈ ఎవిడెన్స్ యాక్ట్‌లో ప్రొవిజన్స్ లేకపోతే సీఆర్‌పీసీలో కేస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్‌లో ఉన్న వెసులుబాట్లన్నీ ఏం పెట్టలేదు గానీ, హ్మ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే సేమ్ దాన్నే తీసిపెట్టారు. మన ఓకే. ఏపీలో గూడా 2011 అనుకుంటా. హ్మ్. ఏపీ కంట్రోల్ ఆఫ్ క్రిమినల్ అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఏపీ కోకా అనేది ఒకటి తెచ్చారప్పుడు. హ్మ్. ఎవ్రీ 3 ఇయర్స్ ఉంచాలన్నారు. దాంట్లో అప్పుడు మేము చిత్తూరులో పనిచేసేటప్పుడు హ్మ్. ఎర్రచందనం స్మగ్లర్స్ మీద దీన్ని పెట్టాలని అప్పుడు స్టడీ అవునా? చేయడం జరిగింది ఓకే. నేను. ఆ! చిత్తూరు డీఎస్పీ ఉన్నప్పుడు. హ్మ్. కాంతిరాణ టాటా గారు మా ఎస్పీ. హ్మ్. అప్పుడు చూస్తే ఇది 3 ఇయర్స్ ఉంటది. హ్మ్. ఏదైనా ఒక చట్టంతో నిషేధింపబడిన నేరాన్ని అది 3 సంవత్సరాల శిక్ష హ్మ్. పట్టదగ నేరమైతే అది కంటిన్యూగా చేస్తా ఉంటే వాళ్ళ మీద ఇది పెట్టొచ్చు. అందుకని అప్పుడు ఎర్రచందనం కేసుకు సంవత్సరం కన్నా ఎక్కువ లేదు. ఓకే. ఆ! బిలో 2 అవును. ఇయర్సే. అవునవును. హ్మ్. అందుకోసం మేము అది అంటే ప్రయోగాత్మకంగా మనం పెట్టలేకపోయినాం. హ్మ్. ఇది ఇప్పుడేమంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎనీ కంటి ఏం చెప్తారంటే ఎనీ కంటిన్యూయస్ యాక్టివిటీ హ్మ్. క్రిమినల్ యాక్టివిటీ. స్పెషల్లీ ప్రొహిబిటెడ్ బై స్టాట్యూట్. అంటే ఒక చట్టం ద్వారా ఏదైనా నిషేధింపబడిన నేరం. హ్మ్. అది 3 సంవత్సరాలు గాని, అంతకన్నా ఎక్కువ ఉండి, పట్టదగిన అంటే కాగ్నిబుల్ అఫెన్స్ అయితే హ్మ్. అని ఫస్ట్ నంబర్ 1. ఏది చట్టం ద్వారా నిషేధింపబడినదేమంటే ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్ ఉంది. నో పర్సన్ షల్ పొసెస్ ఆర్మ్స్ వితౌట్ లైసెన్స్ అంట. హ్మ్. అంటే నిషేధిస్తారు. తర్వాత సారాయి మద్య నిషేధం ఉంది. దాన్ని అది గూడా చేయకూడదు. అవును. నిషేధం హ్మ్. అయితది. ఈ విధంగా ఒక చట్టం ద్వారా నిషేధింపబడిన పనిని ఆర్గనైజ్డ్‌గా చేస్తే అది. ఆహ్, హ్మ్. ముందు అంటే అతన్ని హ్మ్. ఈ కంటిన్యూయస్ యాక్టివిటీ, క్రిమినల్ యాక్టివిటీకి ఆ హ్మ్. పదం వాడతాడు. హ్మ్. పెడుతూ ఏమేమి ఇంక్లూడ్ చేస్తారంటే అవే కాకుండగా అంటే ఒక ప్రత్యేక చట్టం ద్వారా నిషేధింపబడిన 3 సంవత్సరాల పైబడి శిక్ష ఉన్న నేరాలే కాకుండా ఈ కిడ్నాపింగు, హ్మ్. రాబరీ. రాబరీ, హ్మ్. వెహికల్ థెఫ్ట్,
ఎక్స్టార్షను, ల్యాండ్ గ్రాబింగు, కాంటాక్ట్ కిల్లింగు, హ్మ్. సైబర్ క్రైమ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఫర్ ప్రాస్టిట్యూషన్, హ్మ్. హ్యూమన్ ట్రాఫికింగ్ ఫర్ ర్యాన్సమ్ హ్మ్. అంటే డబ్బుల కోసం, హ్మ్. ట్రాఫికింగ్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ వెపన్స్ ఆర్ ఇలిసిట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకే. వీటికి సంబంధించినవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఈ నేరాలు కూడా కలిసి ఉంటాయి. హ్మ్. ఆ నేరాలు కూడా ఎలా చేయాలంటే బై యూజ్ ఆఫ్ వయలెన్స్, ఓకే. థ్రెట్ ఆఫ్ వయలెన్స్ అంటే హింస ఉండాల, హ్మ్. క్రిమినల్ ఇంటిమిడేషన్ బెదిరింపులు ఉండాల, హ్మ్. కోయిర్సన్ ఆర్ బై ఎనీ అదర్ అన్లాఫుల్ మీన్స్. ఎందుకు చేయాలి అది? టు అప్టైన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మెటీరియల్ బెనిఫిట్స్ అంటాడు. హ్మ్. ఎందుకు ఈ నేరాలన్నీ ఎందుకు చేయాలంటే వానికి ఒక మెటీరియల్ బెనిఫిట్ ఉండాలా, ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ బెనిఫిట్, హ్మ్. డబ్బులు కానీ లేకపోతే ఇంకా వస్తు రూపేనా మెటీరియల్ బెనిఫిట్ కోసం ఈ నేరాలు చేయాలి. ఓకే. అంటే మనకు అర్థమవుతుందంటే ఈ అన్ని నేరాలు కూడా డబ్బు కోసం, చేసేది. హింసని ఉపయోగిస్తూ డబ్బు కోసం చేయాలి. హ్మ్. పైగా అది ఆర్గనైజ్డ్ క్రైమ్ కావాలంటే అటువంటి నేరానికే గతంలో ఒక 10 సంవత్సరాలు మనం బ్యాక్ పోతే కనీసం 2 సందర్భాల్లో అతని మీద ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిండాలా. హ్మ్. కోర్ట్స్ కూడా వాటిని కాగ్నిజెన్స్‌లోకి తీసుకొండాల, విచారణకు తీసుకొండాల, యాక్సెప్ట్ చేసి ఉండాలి. యాక్సెప్ట్ చేసిండాల. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే కాంటాక్ట్ కిల్లింగ్ అనేది ఒకటి ఉంది. హ్మ్. అంటే మన ఏమంటారు, అంత హ్మ్. హ్మ్. సుపారీ తీసుకొని మర్డర్స్ చేస్తారు. చంపేసేవాళ్ళు. హ్మ్. ఉంటా. ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు సుపారీ తీసుకొని ఒక ఒక మర్డర్ ఒక ఒక ఆర్గనైజ్డ్ ఒక 10 మంది కలిసి చేస్తారనుకో, ఆర్గనైజ్డ్ క్రైమ్ వస్తుంది. కానీ ఎప్పుడైతుంది అది? గతంలో 2 మాటలు అటువంటి సందర్భాలనే అటువంటి మర్డర్ కేసుకే, కాంటాక్ట్ కిల్లింగ్ కేసుకే హ్మ్. ఛార్జ్‌షీట్ వేసి కోర్టు వాటిని కాగ్నిజ్ తీసుకుండాలి. హ్మ్. ఒకవేళ అతనికి ఏదో వ్యక్తిగతంగా వేరేవాడిని చంపాడనుకో, ఏదో డబ్బుల గొడవనో లేకపోతే లేడీస్ విషయంలోనో 2 మాటలు చంపి 2 ఛార్జ్‌షీట్లు ఉంటాయి. హ్మ్. కానీ అది కాదు. ఇది ఓకే. కాంటాక్ట్ కిల్లింగ్ మాత్రమే చేసి ఉంటేనే ఇప్పుడు అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుంది. అంటే ఓహ్! సిమిలర్ అఫెన్స్‌కే 2 మాటలు ఛార్జ్‌షీట్ వేసిండాల. ఓకే. ఇక్కడ ఆ సందర్భంలో మనం సైబర్ క్రైమ్‌ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే సైబర్ ఫ్రాడ్స్. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నాం. ట్రాప్ చేసి ఫోన్‌లు. మనం చూస్తున్నాం హ్మ్. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని. వాడు పోలీస్ యూనిఫామ్‌లో కనపడతాడు. మంచి డాక్టర్‌నో ఎవరినో పట్టుకుంటాడు, హ్మ్. బెదిరిస్తాడు. హ్మ్. ఏదో నీ దాంట్లో అది ఫ్రాడ్ అయింది, ఇది ఫ్రాడ్ అయింది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఈడీ హ్మ్. వస్తుంది అది హ్మ్. ఇదని హ్మ్. డబ్బులు గుంజేస్తున్నారు. అవును. అవి సైబర్ సైబర్ క్రైమ్స్. ఓకే. సైబర్ క్రైమ్స్ అంటే. హ్మ్. ఇట్లా ఏదో ఏదంటారు పోస్టులు ఫార్వర్డ్ చేయడం గానీ, పొలిటికల్ పోస్టులు ఫార్వర్డ్ చేయడం గానీ అది సైబర్ క్రైమ్ గాదు. హ్మ్. ఈ ఆథర్ ఎవరైతే ఉందో చట్టం అంటే పార్లమెంటు చట్టం చేసేటప్పుడు వాళ్ళ ఉద్దేశ్యము హ్మ్. సైబర్ క్రైమ్ అంటే అక్కడ ఒక డబ్బుల కోసము బెదిరించి లేదా హ్మ్. బెదిరించడం. హ్మ్. డబ్బుల కోసము హింస గాని, బెదిరించ గాని, క్రిమినల్ ఇంటిమిడేషన్ చేసి డబ్బులు కోసం చేసే నేరాలే ఇవి సైబర్ క్రైమ్ సైబర్ కిందకొస్తాయి. క్రైమ్ అయితాయి. హ్మ్. అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలా? సైబర్ ఫ్రాడ్స్‌గా అయితే కరెక్ట్ పదం అది. హ్మ్. క్రైమ్ కింద కాకుండా ఫ్రాడ్స్ కింద ఆహ్, స పెడితే కరెక్ట్. క్రై హ్మ్. సైబర్ ఫ్రాడ్స్ ఇది కరెక్ట్ పదం ఉంటది. హ్మ్. మన దురదృష్టవశాత్తు సైబర్ క్రైమ్ అనేది ఎక్కడ గాని డెఫినిషన్ లేదు. ఓకే. హ్మ్. సైబర్ క్రైమ్స్ అని హ్మ్. డెఫినేషన్ లేదు మన బిఎన్ఎస్‌లోన. ఓకే. కాబట్టి ఇప్పుడు చేసే అరెస్ట్‌లన్నీ గూడా దాన్ని మిస్‌రిప్రజెంట్ చేసి చేస్తున్నారు. అంటే ఒక చిన్న డౌట్ సార్ ఇక్కడ. ఆ! ఇప్పుడు పోస్ట్ పెట్టడం ఎవరైనా కామన్‌గా చేస్తుంటారు. సోషల్ మీడియా అనంగా ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత అందరూ పోస్టులు పెడుతూ ఉంటారు. ఇప్పుడేంటి ఒక పార్టీని ఇబ్బంది పెడుతున్నట్టో లేదంటే ఒకళ్ళు మిస్‌యూజ్ కింద పోస్టులు పెట్టి వాటిని షేర్ చేసినా కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అంటే గదా! ఇప్పుడు చట్టంలో ఏముందంటే సర్క్యులేట్ చేస్తే గూడా అని ఉంది. ఓకే. ఆ! ఏది? పోస్టుల్ని పెట్టిన పొ పొ వాటిని. అది లేదు. హ్మ్. అది ముందు 66 ఏ అని ఒకటుండే. హ్మ్. ఐటీ యాక్ట్ మన హ్మ్. 2000లో. ఓకే. ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ హ్మ్. 2000లో 66 ఏ. ఓకే. పనిష్మెంట్ ఫర్ సెండింగ్ అఫెన్సివ్ మెసేజెస్ త్రూ కమ్యూనికేషన్ సర్వీసెస్. ఓకే. ఆ! అంటే అఫెన్సివ్ మెసేజెస్ మన ఈ వాట్సాప్ ద్వారా ఇలా సర్క్యులేట్ చేస్తే అది నేరం అని ఉండే ముందు. హ్మ్. దీని మీద సుప్రీం కోర్ట్ దాన్ని ఓకే. హ్మ్. స్ట్రైక్ డౌన్ చేసేసింది. హ్మ్. తప్పు లేదు అలా ఇప్పుడు. కరెక్ట్ లేదు. కాదని. హ్మ్. అసలంటే ఇది మన ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. హ్మ్. మన వ్యూస్‌ని ఎక్స్‌ప్రెస్ చేసేకి ఆటంకంగా ఉంది అది చట్టము. హ్మ్. కాబట్టి దాన్ని మేము స్ట్రైక్ డౌన్ చేస్తున్నామన్నారు. మేము గూడా అప్పటికప్పుడు ఇంకా కేసులు పెడతామండి మా వాళ్ళు. మళ్ళా హ్మ్. సర్క్యులర్స్ మీద సర్క్యులర్స్ ఇచ్చేసి ఎక్కడైనా పెట్టింటే అన్నీ గూడా క్లోజ్ చేసేసుకోండి అని హ్మ్. క్లోజ్ చేసేసాం అది. హ్మ్. ఇప్పుడు, ఇప్పుడు అది పెట్టడం లేదు.
కానీ అదే మ్యాటర్‌కు 67 అని పెడతా ఉన్నారు. ఓకే. 67లో ఏమంటే ఇంతకుముందు మాకు 292 ఉండే. ఇప్పుడు ఈ బిఎన్ఎస్‌లో 294 ఉంది. హ్మ్. ఏదైనా అబ్‌సీన్ మెటీరియల్‌ని పబ్లిక్‌కు కనపడేటట్లే ఎగ్జిబిట్ చేస్తే హ్మ్. దానికి 2 ఇయర్స్ కొంత ఫైను ఉండే. అంటే మేము ఎలా చేస్తుంటామంటే అది పెట్టి కేసు. బస్ స్టాండ్‌లలో అక్కడ ఇక్కడ దుకాణాల్లో సెక్స్ బుక్స్ అవి ఇవి పెడితే దాన్ని రైడ్ చేసి పట్టుకొనొచ్చి పెట్టి కేసు పెట్టి హ్మ్. మనం క్రిమినల్ కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తుంటాం. వెరీ పెట్టి కేసు అది. హ్మ్. హ్మ్. అదే మ్యాటరే ఇది 67. ఓకే. అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో మనం చేస్తే అంటే ఎవరైనా యువకులు దాన్ని చూసి ప్రభావం అయితారు అనే ఉద్దేశ్యం ఉంది గానీ ఒక ఆయన ఇప్పుడు అశోక్ మీద అశ్లీలంగా అంటే ఒక పోస్ట్ ఎవరో పెట్టారు. ఇప్పే హ్మ్. హ్మ్. బట్టలన్నీ ఇప్పేసి ఏదో పెడతారు. డ్రాయర్‌తో ఉన్నట్లు హ్మ్. హ్మ్. చూపించేస్తారు. నీది అశ్లీలంగా ఉన్న పోస్టులు ఉన్నందుకు అది వేరే పబ్లిక్ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతారు. యూత్ చెడిపోతారు అనే ఉద్దేశ్యం తప్పిస్తే హ్మ్. నీ ఇక్కడ కూడా నీ నీ నెగటివిటీ. నీకేదో జరిగిపోయిందని గాదు అది. హ్మ్. నీ 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 ప్రైవసీని లేకపోతే నీ డీసెన్సీని ప్రొటెక్ట్ చేయాలని గాదు ఆ సెక్షన్ హ్మ్. ఉండేది. అది కామన్ పబ్లిక్ చెడిపోతారు దాన్ని జూస్తే అని. అంటే అటువంటివి సర్క్యులేట్ చేయకుండగా హ్మ్. అబ్‌సీన్ ఇష్యూస్‌ని సర్క్యులేట్ చేయకుండా ఉండేకనేది అది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఏదైనా పెట్టాలంటే సరే ఆహ్, ఇప్పుడు అశోక్ నన్ననుకో అశోక్ బోని వేరే అర్ధనగ్నంగా తీసుకొచ్చి నీ ఫోటో ఇదేస్తారు గదా! అటువంటప్పుడు ఈ కేసులు పెట్టొచ్చు. ఓకే. అంటే వాళ్ళ మిస్‌బిహేవియర్ కింద ఆ! ఎవరైనా అప్పుడు మిస్‌యూజ్ చేసుకుంటే. హ్మ్. చేస్తే. కానీ ఇవన్నీ పోలీసోళ్ళు సుమోటో పెట్టే కేసులవన్నీ. హ్మ్. అంతేగాని అశోక్ ఫ్రెండ్స్ ఎవరో దేశంలో 10 చోట్ల నుంచి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మా ఫ్రెండ్ అశోకు ఆ! హ్మ్. అందుకోసం మేము క్రిమినల్ కేస్ పెడుతున్నాం పెట్టండంటే పెట్టేది కాదు. ఓకే. ఇంకోటి సార్ ఈ మామూలుగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఎవరో ఒక ట్వీట్ పెట్టారు. ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తూ ఉంటారు. అసలు మనోభావాలంటే ఏంటి? పోలీసులు దాన్ని కేస్ కింద ఎలా కన్సిడర్ చేస్తారు? కన్సిడర్ చేసి వాటి మీద ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి, చార్జ్ షీట్ చేసి మళ్ళీ కోర్ట్‌కి తీసుకెళ్ళటం ఏంటి? అదే చెప్తున్నా గదా! ఇప్పుడు చట్టంలో ఉన్న చిన్న లొసుగులు తీసుకొని హ్మ్. ఇప్పుడు చేస్తా ఉన్నారు మా వాళ్ళు గూడా. హ్మ్. ఇవి ఏ కేసులు గూడా ఫైనల్‌గా ఎక్కడ నిలబడవు. ఓకే. ఇవన్నీ గూడా అన్నీ గూడా ఇప్పుడు టెంపరరీగా ఎవరైతే వెరీ యాక్టివ్‌గా ఉన్నారో హ్మ్. ఆహ్, ఎక్కువ అంటే నేను గమనిస్తుంది ఏంటంటే ఎక్కువ వాళ్ళని ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నట్టు. ఇబ్బంది పెట్టారో గతంలో హ్మ్. అంటే సోషల్ మీడియా ద్వారా వాళ్ళ క్యారికేచర్స్ గీయడము ఆహ్, ఒక సోషల్ మీడియా కార్యకర్త ఒక ఒక యువ నాయకుడి తలలో ఏం మెదడు లేదని చూపిస్తా ఉండే. అవునవును. హ్మ్. హ్మ్. ఆయన కంటిన్యూగా జైల్లోనే ఉన్నాడిప్పుడు. అవునా? ఆ! కంటిన్యూగా. హ్మ్. ఇంటూరు రవికిరణ్ అవును. అవును. ఇంటూరు రవికిరణ్ అని. హ్మ్. అతని మీద ఏం కేసులు లేవు. హ్మ్. ఏదైనా గానీ ఎన్ని కేసులు పెట్టినా బిలో 7 ఇయర్స్ లోపలే ఉన్నాయన్నీ. ఓకే. ఆ! అన్నీ గూడా మామూలుగా త ఇప్పుడు ఇప్పుడు 35సి కింద నోటీస్ ఇచ్చి పంపియాల. హ్మ్. మామూలుగా అయితే వాస్తవానికి. మామూలుగా అయితే. హ్మ్. ఏం చేశారు? ఒక దాంట్లో రిమాండ్ తీసుకున్నారు. హ్మ్. తర్వాత పీటీ వారెంట్‌లేసి తిప్పుతున్నారు. ఓకే. ఈవెన్ కోర్ట్ గూడా పీటీ వారెంట్ ఏంటి అంటే ఇది పాత సెక్షన్ ప్రకారం 167, 267. హ్మ్. 267 సీఆర్‌పీసీ ప్రకారము ఒక మేజిస్ట్రేట్‌కి ముద్దాయి మాకవసరం అంటే మీ జైల్‌లో ఉంటే నా దగ్గర ప్రొడ్యూస్ చేయమని. హ్మ్. తర్వాత 167 అంటే అరెస్ట్ చేసినాము మీరు హ్మ్. రిమాండ్ చేయమని. హ్మ్. అని మనం పీటీ వారెంట్ కోసం రిక్వెషన్ ఇచ్చినప్పుడే ఇవి 2 అర్థమైతాయి. హ్మ్. అంటే 161 కింద ఎప్పుడైనా గాని అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసినప్పుడే మేజిస్ట్రేట్ రిమాండ్ చేయాలి. మరి 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంక అవసరం ఏముంది? హ్మ్. రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం మీరు లేదు. నోటీస్ ఇయ్యొచ్చు. హ్మ్. చాలా మంది మేజిస్ట్రేట్స్ హ్మ్. ఇప్పుడు పీటీ వారెంట్ కోసం రిక్వెషన్ ఇస్తున్నారు పోలీస్ ఆఫీసర్స్. ఎందుకు మీరు 41 ఏ నోటీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం 35(3) కింద నోటీస్ ఇచ్చి పంపండి అని రిజెక్ట్ చేస్తున్నారు. హ్మ్. కొంతమంది మాత్రము వాళ్ళని పీటీ వారెంట్ ఇచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే హ్మ్. ఇప్పుడు అనంతపురంలో ఉంటాడనుకోండి. వైజాగ్ తీసుకొస్తారు. వైజాగ్‌లో ఉన్నోడు కరెక్ట్ ఉంటే నెక్స్ట్ డే తీసుకొచ్చేసి ఇవి చిత్తూరులో ఉంటే తీసిపోయి మళ్ళా శ్రీకాకుళంలో, హ్మ్. లేకపోతే పలాసలో హ్మ్. ఇట్లా ప్రొడ్యూస్ చేసి తిప్పి వాళ్ళని మనోస్థైర్యం దెబ్బతినే పిల్లని చేస్తున్నారు గానీ ఏ కేసు నిలబడదు. హ్మ్. కేవలం ఇప్పుడు రిమాండు ఈ తిప్ప అసలు ఎన్ని రోజులు పెడతారనేది అంటే ఏదో సందర్భంలో ఏదో కోర్టు కళ్ళు తెరుస్తదని చూడాల్సింది తప్పిస్తే హ్మ్. ఎందుకంటే ప్రతి కేసులో ఇట్లా ప్రొడ్యూస్ చేస్తేనే బెయిల్ పిటిషన్ ఏసుకోవాలి. హ్మ్. అవును.
ఆ బెయిల్ రాకముందే ఇంకోసాట మనోభావాలు దెబ్బతింటాయి. ఇంకోసాట మనోభావాలు దెబ్బతింటాయి. సేమ్ అఫెన్స్‌కే. హ్మ్. మనకు కాన్స్టిట్యూషన్‌లో డబుల్ జియోపార్టీ మీద ప్రొటెక్షన్ ఉంది. హ్మ్. నో పర్సన్ షెల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ కన్విక్టెడ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దాన్ వన్స్ అని. హ్మ్. ఓకే. ఈ కన్విక్షన్ ఇచ్చిపెట్టి ముందు ప్రాసిక్యూషన్ అనేది జరుగుతది గదా! హ్మ్. ఒకే అఫెన్స్‌కి ఒకసారి ప్రాసిక్యూషన్ జరగాల గానీ అన్నిట్లో మోర్ ఉండదు. దాన్ వన్ గాదు గదా! హ్మ్. అవును. ఎన్ని కరెక్టే కదా! చోట్ల జరుపుతారు? దేశమంతా హ్మ్. 30 కేసులు ఉంటే 30 కేసుల దగ్గర పెడతారా? సేమ్ అఫెన్సే ఉంటాయి. ఏముంటది? హ్మ్. యాక్చువల్‌గా అది పెట్టాల్సింది పోలీసోళ్ళు. 67 అనేది సుమోటో కేస్ అది. హ్మ్. అబ్స్‌సీన్ మెటీరియల్ నువ్వు పబ్లిక్‌లోకి వదిలినావు కాబట్టి వాళ్ళ మనోభావాలు ఏదో అది అది కావాలంటే డెఫమేషన్ సూట్ ఏసుకోవచ్చోళ్ళు. హ్మ్. ఓకే. 500 కింద హ్మ్. ఐపీసీ 500 కింద డెఫమేషన్ సూట్ ఏసుకోవాలి వాళ్ళు. హ్మ్. డెఫమేషన్ కేసు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు పవర్‌లో ఉండి ఈ ఉన్న రాజకీయ నాయకులైతే లేకపోతే ఉద్యోగస్తులైతే గవర్నమెంటే ప్రాసిక్యూట్ చేస్తది వాళ్ళని. హ్మ్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సార్, మామూలుగా ఇప్పుడు ప్రైమా ఫేసి లేకుండా ఏ కేసైనా పెట్టడానికి లేదు గదా! అంటే ప్రైమా ఫేస్ అంటే ఎలా ఉందంటే ఇప్పుడు మొన్న నేను హైకోర్ట్‌లో అటెండ్ అయ్యాను. ఆహ్, ఒక కేసుకు సంబంధించి. కేస్‌కి అటెండ్ అయితున్నా నేను. అంటే హ్మ్. చూసాను నేను. హ్మ్. అంటే కన్ఫెషన్‌లో ఆయన పేరుంది కాబట్టి ముద్దాయి తీసినారు అన్నాడు. హ్మ్. ఎవరు మన ప్రాసిక్యూషన్ వాళ్ళు. హ్మ్. ఏముంది కన్ఫెషన్ అంటే ఆయన నాకు ఫోన్ కొనిచ్చాడు. అరే! ఆ! అంటే ఫోన్ కొనియడంలో అది కన్ఫెషన్ ఏం నేరం ఉంది ఫోన్ కొనిస్తే ఈయన అబ్స్‌సీన్ మెటీరియల్ అంతా స్ప్రెడ్ చేశాడు, సర్క్యులేట్ చేశాడు. హ్మ్. అంటే ఫోన్ కొనిచ్చినోనిది ఏం తప్పైతది? హ్మ్. అది కన్ఫెషనా? అట్లా అట్లా అలా అలా చేస్తా ఉన్నారు. అది కానీ ఈ ఫైనల్‌గా చెప్తున్నా గదా! ఇప్పుడు అరెస్ట్‌లు, రిమాండ్ పీరియడ్‌లో ఎవరు ట్రయల్ చేయరు. హ్మ్. దాంట్లోకి చూడరు. చూడవద్దని గూడా ఉంది. మీరు హ్మ్. చూడొద్దండి. ముందు తర్వాత ట్రయల్‌లో చూడండి అని ఉంది. చాలా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. అటుండయి, ఇటుండయి. హ్మ్. ఇద్దరికీ ఉన్నాయి. 2 అంటే 2 వెర్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు కాబట్టి ఏం చూడరు. ట్రయల్ స్టార్ట్ అయితే మాత్రము ఖచ్చితంగా లోతుగా చూడాలి. చూస్తారు. ఐ హ్మ్. డోంట్ హ్మ్. థింక్ ఓకే. ఏ కేసు గూడా దీంట్లో నిలబడేది ఉండదు. హ్మ్. అయితే ఇప్పుడు, కంపల్సరీ. హ్మ్. ఇప్పుడు నీ మీద ఏదో అంటే న్యూ కంప్లెయింట్ ఇస్తే ఏమన్నా ఉంటది గానీ, హ్మ్. 67 అనేది పోలీసోళ్ళు పెట్టాల్సిన సొసైటీని, సొసైటీలో ఉన్న యూత్‌ని, అదర్ పర్సన్స్‌ని అబ్స్‌సీన్ యాక్టివిటీస్‌కి అట్రాక్ట్ గాకుండగా నిరోధించేకి అది చేయొద్దండి అని హ్మ్. చెప్పేది పోలీసులు చేయాల్సిన కేసు. దాంట్లో ఒక మనిషి యొక్క ప్రైవసీకి లేకపోతే అతనికి ఇన్సల్ట్ అయితుంది. అతని రెప్యుటేషన్ పోతుంది. కాబట్టి మేము ఇది పెట్టమని 67 అట్లా కాదు ఉండేదది. హ్మ్. కాబట్టి అది పోలీసులు పెట్టాల్సిన సుమోటో కేసులు. ఓకే. ఎవరో ఎక్స్‌వైజెడ్‌లు పెడుతున్నారు. ఇక ఈళ్ళు మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయి? మీరు మీరు ఏమన్నా మీకు మనోభావం దెబ్బతింటే మీరు డెఫమేషన్ కేస్ పెట్టుకోవాల. అంతే ఓకే. తప్ప దీంట్లో ఏం రక్షణ లేదు. హ్మ్. హ్మ్. 67లో మీకు నీది ఎంత మార్ఫింగ్ చేసినా గానీ 67లో నీకు రక్షణ లేదు. హ్మ్. నువ్వేం జేసుకోవాలంటే పాత ఐపీసీ అయితే 500 ఇప్పుడేముందో తెలియదు నాకు. కొత్త హ్మ్. హ్మ్. చూడలేదు. ఆ డెఫమేషన్ నా పరువుకు భంగం కలిగిందని నువ్వు పోవచ్చు. హ్మ్. క్రిమినల్ ప్రాసిక్యూషన్ పరువుకు చేయొచ్చు. భంగం కలిగిందని ఎళ్తారు. పరువు నష్టం కానీ ఆ ఆ! పరువు భంగం కలిగినోళ్ళు ఎక్కడ కంప్లెయింట్ లేదు ఇంతవరకు. హ్మ్. పైగా అది ఇట్లా అరెస్ట్ చేసేదేం లేదు. జస్ట్ కేస్ అంతే ఒకటేస్తారు అంతే. కేసేస్తారు. తర్వాత చూస్తారది. హ్మ్. అది కూడా చాలా సింపుల్ ఏం పెద్దగా హ్మ్. ఏం వందల సంవత్సరాలు లేదు. 2 ఏండ్లో, 3 ఏండ్లో ఉంటదంతే. ఓకే. అది కూడా అంతే. హ్మ్. ఇగ అట్లయితే మరి రోజు డెరగేటరీ స్టేట్మెంట్ ఎన్నిస్తారు? ప్రతిపక్షం మీద వాళ్ళిస్తారు. వాళ్ళ మీద ఈళ్ళిస్తారు. రోజు చాలా రో చాలా రోజు పెద్ద కామెంట్‌లు రోజు జరుగుతుంటాయి. పెట్టుకుంటుండొచ్చు గదా! హ్మ్. 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 సివిల్ డెఫమేషన్ అంటే 100,00,00,000కు, 1000,00,00,000కి ఏస్తా ఉంటది. సివిల్ డెఫమేషన్. క్రిమినల్ ఓకే. డెఫమేషన్ కూడా సెక్షన్ 500 ఉంది. ఓకే. ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళే ఎయాల. హ్మ్. వేరే వాళ్ళిస్తే అసలు క్రిమినల్ ఇది హ్మ్. పోలీసోళ్ళు కేసు కట్టేయట్లేదది. హ్మ్. ఆ ఇక్కడ ఒక సెక్షన్ డౌట్. కింద. హ్మ్. హ్మ్. డెఫమేషన్ సెక్షన్ 500 కింద పోలీసోళ్ళు కేసు కట్టేయట్లేదు. హ్మ్. వాళ్ళు నేరుగా కోర్ట్‌లో పోయి ప్రైవేట్ పిటిషన్ ఏసుకోవాలా పాత సీఆర్‌పీసీ 200 ప్రకారం. ఓకే. ఇక్కడ ఒక పాయింట్ నాకు డౌట్ ఉంది సార్. ఇప్పుడు పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఫర్ సపోజు ఒక జగన్ మీద ఒక పోస్ట్ పెట్టారు సార్ ఎవరో. జగన్ మీద ఒక పోస్ట్ పెట్టారు. ఎవరో వైసీపీ లీడర్ ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో జగన్ మీద పోస్ట్ పెట్టారు. నేను హర్ట్ అయ్యానని చెప్పేసి ఆయన కంప్లెయింట్ ఇస్తే, దాన్ని కేసుగా నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇప్పుడు ఏపీలో కేసులన్నీ అలానే జరుగుతున్నాయి గదా! మీరు గూడా చూసే ఉంటారు గదా! అంటే మీరు పొరపాటు పడుతున్నారు. హ్మ్. అట్లా జగన్ మీద, జగన్ ఫ్యామిలీ మీద పెట్టినారని మనం పేపర్‌లలో చూస్తున్నాం. 10, అవునవును. 15 అవును. చోట్ల పెద్ద పెద్ద లీడర్‌లు పోయి కాన్వాయ్‌గా పోయి ఇచ్చేశారు. అవును. ఆ! ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలే. అదే నేను అడుగుతున్నా ఇప్పుడు. న ఇప్పుడు కానీ న కొంతమంది న అవుతున్నాయి. నన్నడిగారు వాళ్ళు. అంటే ఇప్పుడు కొత్త సీఆర్‌పీస్‌లో 14 డేస్ వాళ్ళకు టైం ఉందప్ప. హ్మ్. ఇది 3 ఇయర్స్ నుంచి
3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ లోపల ఏదో ఉన్న నేరాలు ఏమన్నా వస్తే 14 డేస్ వరకు మీరు టైం తీసుకోండి ఎంక్వైరీ చేయండి అని హ్మ్. అట్లా ఏమన్నా టైం తీసుకుంటున్నారేమని. హ్మ్. ఎందుకంటే అది మిగతా కేసులన్నీ కాగ్నిజెన్స్ అయినప్పుడు అది ఎందుకు కాగ్నిబుల్ కాదు, వీళ్ళు రిసీట్ కూడా తీసుకుంటున్నారు. హ్మ్. రే అవును. నాకు తెలిసినంత వాళ్ళకి రేపు పొద్దున హైకోర్టుకి వెళ్తారు వాళ్ళు. ఓకే. మరి ఈ ఏదో రాజ్యాంగం విఫలమైందంటారు కదా. అక్కడ అంటే ఖచ్చితంగా ఆ! ఆ, ఏమంటారు ఈక్వల్ ఈక్వల్ ఎవరిబడి ఈక్వల్ బిఫోర్ లా అనేది ఒక ఫండమెంటల్ రైట్ మనకు అంత హ్మ్. కూడా హ్మ్. అది. అంటే ఆయనది కడుతున్నారు ఈయనది కట్టారంటే మరి రాజ్యాంగం ఫెయిల్ అయినట్లే కదా, హ్మ్. విఫలమైనట్లే కదా అంతే ఇక్కడ. గదా! ఆ! ఇంతకుముందు ఎవరో పాపం జస్టిస్ గారు ఉండే ఆయన హ్మ్. రాకేష్ సమ్ ఆయన రాజ్యాంగం విఫలమైంది మేము విచారణ చేస్తామన్నట్ల హ్మ్. ఇప్పుడు కూడా ఏమన్నా చేస్తారేమో చూడాలి హైకోర్టు యాక్చువల్‌గా వాళ్ళు. అదైతే కరెక్ట్ కాదసలు బేసిక్‌గా. బేసిక్ ఏది కరెక్ట్ కాదు ఇప్పుడు జరిగేటివి. ఇప్పుడు జరిగేటివి ఆ! ఏది కరెక్ట్ కాదు. ఏవి హ్మ్. కరెక్ట్ కాదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే నేను చెప్పినా కదా 67 ఎక్కువ కడుతున్నారు. హ్మ్. 67 అనేది సుమోటో కట్టాల్సిన కేసులు. దాంట్లో నీకేదో జరిగిందని నీ ప్రైవసీని లేకపోతే నీ రెప్యుటేషన్‌ని, నీకు డెఫమేషన్‌ని, నీకు జరిగే దాన్ని, నీకు జరిగే హార్మ్ అనే పదం ఎక్కడ వాడలేదు అవును. దాంట్లో. హ్మ్. ఆహ్, అది నేను రక్షించేకి లేదది. ఓకే. ఆ! మిగతా కొన్నున్నాయి. ఏ సమ్ 353 అనుకోండి. 353 ఏదో కడుతున్నారయితే. హ్మ్. ఎందుకంటే ఈ 2 గ్రూపుల మధ్యన విభేదాలు సృష్టించి అబద్ధము, రూమరు అవన్నీ. అబద్ధాలు, రూమర్‌లు అవన్నీ 2 క్యాస్ట్ మధ్యన గాని, 2 రిలీజియస్ మధ్యన గాని, 2 కమ్యూనిటీస్ మధ్య. కమ్యూనిటీస్ మధ్య గాని, హ్మ్. 2 రేసెస్ మధ్యన గాని, 2 రిలీజియన్స్ మధ్యన గాని ఇట్లా 2 అంటే వివిధ వర్గాల మధ్యన గొడవలు సృష్టించే ఉద్దేశంతో పెడితే అని. అది చాలా పెద్ద అఫెన్స్. హ్మ్. కానీ వాళ్ళకి ముందు ఇంటెన్షన్ అనేది ప్రూవ్ చేయాల. ఓకే. కేస్ ఒకటి ప్రూవ్ చేయాలంటే వానికి ముందు ఇంటెన్షన్ ఉందా లేదా అని. హ్మ్. మర్డరు ఒక మనిషిని చంపుతావు. దాంట్లో నువ్వు ఇంటెన్షనల్‌గా చంపితేనే అది మర్డర్ అయితది. బై మిస్టేకు నువ్వేదో పిట్టను కాల్చనీక నువ్వు కాలిస్తే పక్కన మనిషికి తగిలిందనుకో, హ్మ్. తగిలి చనిపోతే అది మర్డర్ కాదు. దానికి తక్కువ ఇంటెన్షనల్. శిక్ష ఉంది. హుహు. ఓకే. అంటే ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. అర్థమైంది. కాబట్టి ఇంటెన్షన్ కూడా ప్రూవ్ చేయాల. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. డిజిటల్ అరెస్టు, డిజిటల్ పోలీసింగ్‌కి సంబంధించి గూడా వస్తుంది. ఆ! అది ఏంటి డిజిటల్ అరెస్ట్ అంటే ఏంది? డిజిటల్ పోలీసింగ్ అంటే అదే ఏంది? ఫ్రాడ్. హ్మ్. కరెక్ట్‌గా అటువంటి వాళ్ళని బు చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద రావాల్సిన నేరం అది. హ్మ్. సైబర్ క్రైమ్ అంటే. హ్మ్. ఓకే. ఏముంటది ఇదే ఒక స్టూడియోలో ఉంటారు. అదే వాడు హ్మ్. యూనిఫార్మ్ ఏసుకుంటాడు. ఎనక ఎన్ఫోర్స్ డిపార్ట్‌మెంట్ లేకపోతే హ్మ్. సీబీఐదో అంతా ఉంటది. ఎంబ్లమ్ చూస్తేనే ఆఫీస్ చూస్తేనే ఈడు పోలీసు నిజమైన ఆహ్, పోలీస్‌లాగా ఆ! ఉంటది. హ్మ్. ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో కూర్చున్నాడు అంటాడు. హిందీలో మాట్లాడుతుంటాడు. హ్మ్. నువ్వు ఫోన్ చేసి నువ్వు బలవంతంగా మొత్తానికి వీడియో కాల్‌కి రప్పిస్తాడు. హ్మ్. నీ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసాము. నీకు ఇది అయింది, అది అయింది. నీకు ఎవరో ఫ్రాడ్ వచ్చినాయి. నేను ఈడీ అరెస్ట్ చేస్తున్నాం. నీ మీద వారెంట్ ఉంది. ఎఫ్ఐఆర్ ఉందని ఇట్లా చూపిస్తుంటాడు. హ్మ్. అర్జెంట్‌గా నువ్వు చేయకూడదంటే నాకు ఒక రూ. 1,00,000 ట్రాన్స్‌ఫర్ చెయ్యి అంటాడు. హ్మ్. ఆన్‌లైన్‌లోనే అప్పటికే లైన్‌లోనే పెట్టి చేయిస్తాడది. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఏం కథనో ఇప్పుడు చూస్తే ఈడీ కేసులు చూస్తే భయం కదా! ముందు భయం. అవును. ప్రజల భయాన్ని వాడు క్యాష్ చేసుకుంటాడు. హ్మ్. ఎందుకొచ్చిన పీకులాట అని చేసేవాళ్ళుంటారు. కొంతమంది ఇప్పుడు బాగా సెన్సిటైజ్ చేస్తున్నారు పోలీసులందరూ గూడా. ఓకే. ఫస్టు 15 డేస్, 1 మంత్ ఇది బాగా జరిగింది. హ్మ్. డిజిటల్ అరెస్ట్ అని. హ్మ్. 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 సో ఎందుకంటే మా మేనల్లుడు డాక్టర్ ఆయన హ్మ్. కర్నూలులో. హ్మ్. ఇట్లనే వచ్చింది అది. వాడు గంట నుంచి సతాయిస్తున్నారు. ఆయనకి అర్థం కావడంలే ఏమి. హ్మ్. పాపం ఆయన భార్య మిసెస్ కూడా డాక్టర్ అంటే నన్ను కాంటాక్ట్ చేసింది. హ్మ్. చేస్తే నాకు తెలుసు అది. "అరెరే! ఇది తప్పది నువ్వు" అని వెంటనే "నువ్వు ముందు స్పెషల్ బ్రాంచ్‌కెళ్ళాడు నేను చెప్తానని" కర్నూలులో పంపిస్తే పాపం ఎస్పీ గారు అప్పుడాయన. హ్మ్. వెంటనే ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయితేనే వాడు టక్కున ఆయన్ని క్లోజ్ చేసేసారు. ఓకే. ఇంకోటి సార్ ఇప్పుడు ఇంటర్ స్టేట్ పోలీస్‌కి సంబంధించి అంటే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అని ఉంటాయి గదా! బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏపీ పోలీసులొచ్చి ఇక్కడ కొంతమంది పోస్టులు తప్పుగా పెట్టారని జెప్పేసి ఇక్కడోళ్ళని అరెస్ట్ చేయాలని జెప్పేసి డైరెక్ట్‌గా వస్తున్నారు. వాళ్ళ ఇళ్ళకెళ్తున్నారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. బేసిక్‌గా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పోలీస్ మ్యూచువల్ కాంటాక్ట్ ఉండాలి గదా! మ్యూచువల్ కాంటాక్ట్ ఏం లేదు. ఇన్ జనరల్‌గా ఆ పోలీస్ స్టేషన్‌లో ఇంటిమేట్ హ్మ్. చేయాల ముందు. హ్మ్. చేయాల. ఓకే. చేస్తే అది కరెక్ట్ ఉంటది. లేకపోతే కిడ్నాప్ చేసినట్లే ఉంటది. హ్మ్. లాస్ట్ మనం లాస్ట్ పోయి ఉన్నప్పుడు చెప్పా. హ్మ్. అరెస్ట్ చేసినప్పుడు నీకు అప్పటికి అరెస్ట్ పూర్తి ఇప్పుడు ఈళ్ళెవరు అరెస్ట్ చేయడంలే. హ్మ్. ఎత్తుకొని పోతా ఉన్నారు. అది నిజంగా కిడ్నాపింగే అది. ఓకే. ఎత్తుకొని పోయి ఆడంతా 2, 3 రోజులు ఇంటరాగేట్ చేసి వాళ్ళకి కావాల్సిన పేర్లన్నీ రాసుకొని, వాళ్ళకి కావాల్సిన మ్యాటర్ అంతా వచ్చేటట్లు చేసి హ్మ్.
తర్వాత అప్పుడే అరెస్ట్ చేసినామని చెప్పి అప్పటికంతా వాళ్ళు పోతారు, వాళ్ళ సంతకాలు. నువ్వు హ్మ్. పోలీస్ స్టేషన్‌లో పోతే నేనైనా సంతకం పెడతాను. హ్మ్. నా కొడుకుని పట్టకపోతే హ్మ్. నేనైనా సంతకం పెట్టాయంటే పెట్టేస్తాం అన్నట్లుంటది అట్లా హ్మ్. టెర్ అవును. హ్మ్. చేసేసి చేస్తున్నారు. మామూలుగా ఎవరినైనా హ్మ్. అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడే నువ్వు ఒకటి అరెస్ట్ కార్డ్ అనేది తయారు చేయాలి. ఓకే. అరెస్ట్ ఫార్మ్ అంటది తయారు చేసి ఇద్దరు ఒకరో ఇద్దరు సాక్షులు కూడా ఉండాలి మీరు అరెస్ట్ చేసినప్పుడు. ఆ ఇంట్లో ఉన్న రిలేటివ్స్‌కి ఇచ్చి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలి. అదే మేము పలాని కేసులో పలాని విధంగా తీసుకుపోతున్నామని. అప్పుడే వాళ్ళకు సమాచారం కూడా ఇవ్వాలి కేసులో. సమాచారం అంటే ఎట్లా నోటితో చెప్పడం కాదు. ఆ ఎఫ్ఐఆరో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియలో ఇవ్వాల బయట. ఓకే. అది హ్మ్. ఏం లేకుండానే తీసుకొని పోతున్నారు. హ్మ్. మనం గతంలో మనం లాస్టు మాట్లాడుకున్నప్పుడు చెప్పారు. హ్మ్. హ్మ్. మాట్లాడుకున్నప్పుడు చెప్పింది 41 అనేది నువ్వు స్టేషన్‌కి పిలిచి ఇచ్చేది కాదు. అవును. నువ్వు మనమే ఎళ్లి ఇంటికాడ తీసుకెళ్ళాలి. సర్వ్ చేసి పలానా తేదీ రమ్మంటే రావాల. హ్మ్. అది కూడా సమన్స్ అయితే ఎక్కడైనా ఇయ్యొచ్చు. హ్మ్. గోడకైనా కనిపించుకోవచ్చు. ఇంటికి తలుపు కనిపించవచ్చు. లేకపోతే ఇంట్లో ఎవరైనా ఎల్డర్ మేల్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇయ్యొచ్చు. లేకపోతే ఎవరైనా ఎల్డర్ పర్సన్స్ ఉంటే ఇచ్చి ఆయన లేనప్పుడు ఇచ్చిపోవచ్చు. హ్మ్. ఇది నోటీస్ అలా కాదు. ఆయనకే సర్వ్ చేయాల. ఓకే. ఎందుకంటే ఆ నోటీస్‌లో ఉన్న కండిషన్స్‌ను వయలేట్ చేస్తే అతను అరెస్ట్ కావచ్చు. హుహు. ఆహ్, ఇప్పుడెవరో ఇల్లిటరేట్ వాళ్ళ అమ్మకిచ్చేసి రాలేదు మేము ఇచ్చినా గాని అని అరెస్ట్ వారెంట్ తీసుకొని వచ్చేకి అవకాశం ఉంటది కాబట్టి హ్మ్. నోటీస్‌లో నువ్వు అతనికే పర్సనల్‌గా ఇవ్వాల. ఓకే. లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కదా! వాట్సాప్ గాని, మెయిల్స్ గాని హ్మ్. దాని ద్వారా పంపిస్తే కూడా పర్వాలేదని ఉంది ఇప్పుడు. హ్మ్. ఆహ్, అంతేగాని నువ్వు స్టేషన్‌కి పిలిచి 41 ఏ నోటీస్ ఇయ్యడం అనేది ఓకే. తప్పది. కరెక్ట్ కాదు. అదే రాంగ్. కరెక్ట్ కాదు. అది రాంగ్ అది. హ్మ్. ఇంకొక ఇప్పుడు పాయింట్ సార్. ఇప్పుడు హ్మ్. అందరికి అలాగనే చేస్తున్నారు. హ్మ్. సార్ తీసుకోదు పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు తీసుకుపోతున్నారు. అక్కడ ఓ 2, 3 రోజుల తర్వాత అరెస్ట్ చూపియడం ఇట్లా జరుగుతుంది. హ్మ్. ఇంకో కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్. ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ అరెస్టులకు సంబంధించి. ఇవన్నీ ఎక్కడా కూడా చట్టంలో ఉన్నటువంటి లొసుగులకు సంబంధించి జరుగుతున్నాయి. వీటిని కోర్టులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్ట్‌లో సబ్మిట్ చేయటము, కోర్ట్‌లు వాటిని విచారణ చేయటము. ఒక న్యాయ వ్యవస్థ ఎంతవరకు సక్రమంగా పనిచేస్తుందనుకోవచ్చు? అంటే న్యాయ వ్యవస్థ గురించి మనం మాట్లాడకూడదు కదా! అంటే న్యాయ వ్యవస్థ గురించి ఇప్పుడు మాట్లాడకూడదు. ఒకటి అండ్ దట్ అంటే ఆ! ఒకటి హ్మ్. నీకు ఇష్టమో, అయిష్టమో నువ్వు న్యాయ వ్యవస్థనే మనకు ఫైనల్. అవును. డెఫినెట్‌గా. గౌరవించాలి ఆ! గూడా. ఇక్కడికి ఫస్టు జేఎఫ్‌సీఎం కోర్ట్‌లో న్యాయం జరగకుంటే సెషన్స్ కోర్ట్‌కి పోతావు. అది న్యాయం జరగకోకుండా ఉంటే హైకోర్ట్‌కి పోతావు. అది కాకుంటే సుప్రీం సుప్రీం కోర్ట్‌కి కోర్ట్. పోతావు. అవును. పోతావు. హ్మ్. అది ప్రతిది కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ వస్తారు. కానీ నీకిష్టం ఉన్నా లేకున్నా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో హ్మ్. కోర్టుని తప్పుపట్టలేము. హ్మ్. కోర్టుని తప్పక నమ్మాల్సిందే. నీకు వేరే మార్గం కూడా లేదు. డెఫినెట్‌గా. అవును. హ్మ్. ఎవ్వరికేమి మార్గం లేదు. హ్మ్. ఎందుకంటే కోర్టులో ఎక్కడో చోట మనకు న్యాయం జరుగుతుందని హ్మ్. అనేది నా అభిప్రాయం. హ్మ్. కోర్టును మనం విమర్శించలేము. ఖచ్చితంగా ఎక్కడో చోట న్యాయం జరుగుతది. ప్రాబ్లమ్ ఏమంటే నీకు నాకు చాలా కష్టం. హ్మ్. బాగా డబ్బున్నోళ్ళకి సుప్రీం కోర్ట్‌కి పోవాలంటే గంటకు 5,00,000 అతనితో మాట్లాడాలంటే 5,00,000 అసలు కేసు గురించి చెప్పాలంటే కొన్ని అట్‌లీస్ట్ లక్షలు ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి. లక్షలు కట్టాలి. హ్మ్. సామాన్య పరిస్థితి ఏమి? హ్మ్. అది కింద ఉన్న కోర్టులు అర్థం చేసుకుంటే సరిపోతది అంతే. ఇంక ఓకే. అంతకన్నా ఏం లేదు. ఇక్కడే సాల్వ్ జేస్తే పెద్దదాకెళ్ళకుండా ఉన్నాయి. ఏదైనా హ్మ్. సో, ఈ అంతేగాని అరెస్ట్‌లన్నీ కూడా ఇల్లీగల్‌గా చేసేవే గాని, ఎక్కడా కూడా రూల్స్ ప్రకారం జరిగాయితే కాదంటారు. ఎక్కువ భాగం ఇల్లీగల్‌గానే నడుస్తా ఉంది. అంటే మొత్తం అంటే వ్యవస్థ అంతా అలాగనే ఉంది. మనం కాదనం గానీ స్పెసిఫిక్‌గా ఇప్పుడు ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తది. అంటే పొలిటికల్ ప్రెషర్స్ వల్ల ఎక్కువగా జరుగుతా ఉంటాయి ఇలాంటివన్నీ. అంతే గదా! దాంట్లో పోలీసులు నలిగిపోతా ఉంటారు. పోలీసులు నలిగిపోతున్నారా? నలిగిపోతున్నారా? హ్మ్. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. ఆ! 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 చాలా మంది మా మీ కొలీగ్స్ సెపరేట్ కొలీగ్ ఉంటుంటారు గాదు. గదా! అదే హ్మ్. ఇప్పుడు ఐఓస్‌తో మాట్లాడుతుంటాను నేను. ఏం జరిగింది ఆ కేస్ హ్మ్. అంటే, హ్మ్. మాకేం తెలీదు సార్. ఎస్పీ గారు ఈ నేమ్ ఇచ్చారు. హ్మ్. చేయమన్నారు చేసాం. ఒకాయనొస్తాడు కంప్లెయింట్ తీసుకోండి, కేస్ పెట్టండి. హ్మ్. అతను ఒకటే వ్యక్తి మీద ఎన్ని సార్లు ఎట్లా పెడతారంటే అవసరం మా ఎస్పీ గారు చెప్పారు. హ్మ్. అంటే ఎక్కడో ఓ చోటు నుండి వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ పోతున్నాయి ఎస్పీలకు గూడా. ఓకే. అదే లే డెఫినెట్‌గా ఉంటది కదా! ఆ! పొలిటికల్ ప్రెషర్స్ లేకుండా కూడా పోలీసులు కూడా లేదు ఏం చేయలేరు కదా! పొలిటికల్ ప్రెషర్ గాని ఒక ప్లేస్ నుంచి కొంతమంది టార్గెటెడ్ సోషల్ మీడియా వర్కర్స్ మీదైతే హ్మ్. ఒక ప్లేస్ నుంచి ఆర్గనైజ్డ్‌గా జరుగుతా ఉందనేది ఓకే. అర్థమైతుంది. ఉంది. అదే అట్లాంటిది జరుగుతుంది ప్రెజెంట్. సేమ్ హ్మ్. హ్మ్. కంప్లెయింట్స్ సేమ్ అది. హ్మ్. వీటి మీద డైరెక్ట్‌గా కోర్ట్‌కెళ్ళి కంప్లెయింట్ రైజ్ చేస్తే ప్రభుత్వం. ఇప్పుడిప్పుడే ఎళ్తా ఉన్నారు హ్మ్. కోర్ట్‌కి. హ్మ్. ఎందుకంటే పీటీ వారెంట్స్ మీద ప్రొడ్యూస్ చేసేటప్పుడు అసలు వాని మీద ఎన్ని కేసులుంటాయో ఎవనికి అర్థం కావడంలే. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి అర్థం కావడంలే. హ్మ్.
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌కు ఇప్పుడు ఒంగోలులో ఉన్నారు. హ్మ్. మొన్ననే ఇంటి నేను. హ్మ్. ఒంగోలు సబ్ జైలుకి పోయే లోపల లేదు శ్రీకాకుళంలో తీసిపోయినా అంటారు. ఈళ్ళు ఓని జీపో, ఆ! కారు ఎత్తుకొని శ్రీకాకుళం పోతే చిత్తూరులో తీసిపోయినారు ఇప్పుడే అంటారు. ఓకే. అసలు అనేది ఏం కేసులున్నాయనేది కూడా అర్థం కాదు ఫస్ట్. కోర్ట్‌కి అప్రోచ్ అయినట్లున్నారు. హ్మ్. హ్మ్. ఒకటే అఫెన్సే. ఒకటే అంటే ఆహ్, ఈడ ఎక్స్‌వైజెడ్ మనోభావాలు దెబ్బతిన్నాయి. చిత్తూరులో కూడా దెబ్బతిన్నాయి. అక్కడ కూడా అన్నట్ల. అబ్బా! ఆ! కానీ దీనికి ఇది మాత్రం అంటే చాలా ట్రయల్ అంతా ఇబ్బందికర పరిస్థితులు. ఆ! మొత్తానికి ఏదో రెమెడీ అయితే వస్తదనుకుంటున్నాం. అంటే చెప్పా గదా! నేను. హ్మ్. నీకు నచ్చినా నచ్చకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కోర్ట్‌ని నమ్మాల్సిందే. కోర్ట్ మీద నమ్మకం పెట్టుకోవాల్సిందే. హ్మ్. కోర్ట్‌లు మాత్రమే దీనికి దీన్ని సొల్యూషన్ ఇస్తాయి. సొల్యూషన్ ఇస్తాయి గానీ అప్పటిదాకా కోర్టుల దగ్గర నుంచి అప్పుడు వచ్చే ఎందుకంటే హ్మ్. ఇప్పుడు 66 హ్మ్. అనేది బాగా ఉండే. తర్వాత సుప్రీం కోర్ట్ వరకు పోయి దాన్ని కొట్టేసిరి. హ్మ్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది లక్కీగా ఇప్పుడు చాలామంది మేజిస్ట్రేట్స్ ఇవ్వడంలే. హ్మ్. కొంచెం అర్థం చేసుకొని ఇవ్వడంలే. ఆహ్, కొన్ని 1, 2 సందర్భాల్లో ఇచ్చారు. హ్మ్. 111 అనేసి చేశారు. 111 అనేది చెప్పా గదా! ఇది. ఇది చాలా పెద్ద నేరాలు. ఓకే. 'త్రిబుల్ దాంట్లోన ఒక ఎట్లా కిడ్నాపింగు, రాబరీసు, వెహికల్ థెఫ్టు, ఎక్స్‌ట్రాషను, కాంట్రాక్ట్ కిల్లింగు, హ్మ్. ఇలాంటివన్నీ ఉండేయి. హ్యూమన్ ట్రాఫికింగ్, హ్మ్. ప్రాస్టిట్యూషన్ కోసం అవును. తీసుకెళ్లారు. హ్మ్. లేడీస్‌ని హ్మ్. ఎత్తుకొని పోవడం. హ్మ్. లేకపోతే ఏదైనా డబ్బుల కోసం ఇటువంటి పెద్ద పెద్ద నేరాలతోని సైబర్ క్రైమ్ అని ఒక అది ఒక పదం ఉందని చెప్పి ఏదో పోస్ట్ ఫార్వర్డ్ చేసినా అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వస్తది. దాని డెఫినెట్‌గా. దాని ఆ! భావంలో మనం అర్థం చేసుకోవాలి. కిందనే ఉంది. హ్మ్. డబ్బుల కోసం గాని, లేకపోతే మెటీరియల్ బెనిఫిట్ కోసం గాని వయలెన్సు, బెదిరింపు, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇటువంటివన్నీ చేసి అవతలోళ్ళ నుంచి నువ్వు డబ్బు కొట్టేయాలనే ఉద్దేశ్యంతో, డబ్బులు పొందాలనే ఉద్దేశ్యంతో చేసి హ్మ్. ఇటువంటి నేరం చేస్తే, ఇటువంటి నేరానికే గత 10 సంవత్సరాల్లో 2 మాటలు నీ మీద చార్జ్ షీట్ ఏసి కాగ్నిజెంట్ తీసుకో. ఇటువంటి నేరానికే. హ్మ్. చెప్పా కదా! ఉదాహరణకు 302 హ్మ్. మర్డర్ ఉంది. హ్మ్. వాడేదో వ్యక్తిగత కారణాల మీద 2 మర్డర్ కేసులుంటాయి వాని మీద. కానీ ఇప్పుడొచ్చి ఈ చట్టం వచ్చిన తర్వాత ఒక కాంట్రాక్ట్ కిల్లింగ్ చేస్తాడు. హైర్డ్ ఓకే. అసాసిన్. ఓకే. ఆ! ఇంతకుముందు 2 చార్జ్ షీట్లున్నాయి కాబట్టి ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకొస్తది. ఇంక ఇద్దరు, ముగ్గురు ముద్దాయిలుంటారనుకో. అంటే కాదది. హ్మ్. ఎందుకంటే ఇంతకుముందు కూడా కాంటాక్ట్ కిల్లింగ్ మీద 302 ఉండాల. ఓకే. 302ని అప్పుడైనా ఇప్పుడైనా పెట్టి 302 హ్మ్. ఐపీసీ. హ్మ్. ఇప్పుడు 65 ఏదో ఉందది. హ్మ్. అప్పుడు అవును. 302 పెడితే కాంటాక్ట్ కిల్లింగ్‌కి ఉండాల. నేచర్ అట్లుండాలది. ఓకే. అంత ఓకే. సీరియస్ అఫెన్స్‌లు పట్టుకొని ఏదో పోస్ట్ ఫార్వర్డ్ చేసినామని 311 పెట్టేకి లేదు. ఎవరో రాంగ్ ఆహ్, మిస్‌ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇచ్చారన్నట్టు. మేమంతా నేను బీకామ్ చదువుకొని సబ్ ఇన్స్‌పెక్టర్ అయినా. ఇప్పుడొచ్చే పిల్లకాయలు బీకామ్, బీఏ కూడా చదవడంలే. హ్మ్. బీఏ, బీకామ్‌లో ఎక్కడన్నా లా గురించి చెప్తారు. హ్మ్. ఈళ్ళు కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రానిక్ ఓకే. బీటెక్‌లు ఇవి ఓకే. చదివొస్తారు. హ్మ్. పీటీసీలో చెప్తారు ఒక 9 నెలలు ఎప్పుడైపోతదని చూస్తుంటారు. హ్మ్. ఈ చట్టం మీద పెద్ద అవగాహన ఉండదు. చాలా మందికి ఆ! తెలీదు. ఆ! హ్మ్. 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 మేము కూడా ఏదో మాకు కూడా ఈ మాత్రం కూడా మీతో మాట్లాడగలుగుతున్నామంటే 2014 నుంచి 19 వరకు నేను ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వెస్ట్ గోదావరిలో పనిచేశా. పనిచేశారు. హ్మ్. పని చేయాలంటే ఒక రిలీజియస్‌గా 2000 మందికి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ మీద నేను ట్రైనింగ్ ఇయ్యడం జరిగింది. ఓకే. అంటే అదొక పని. ఎందుకంటే నాకు అప్పుడున్న ఎస్పీ నాకు సెలవు ఇస్తుండే. హ్మ్. నాకు కర్నూల్‌లో ఫ్యామిలీ. హ్మ్. ఏలూరులో ఇది వర్క్. ఆ! వర్క్. కాబట్టి నాకు ఆ 10 రోజులు చెప్తే 2 డేసు లీవ్స్. హ్మ్. అనఫీషియల్‌గా మాకు ఉండింది. అదొక పద్ధతి ఉంది. హ్మ్. హ్మ్. కాబట్టి నేను 10 రోజులు ప్రతి నెలకు హ్మ్. 2 క్లాసులు చెప్పేవాడిని. అంటే 2 కోర్సులు చేసేవాడిని. 20 రోజులు, 20 రోజులు. ఓకే. అలా అలా నేర్చుకున్నాం అంతే. అంటే అట్లా అవగాహనొస్తది. ఓకే. ఓకే. సో, కంపల్సరీ ఇవన్నీ కూడా లాలో కొన్ని ఇబ్బందుల ఆ! వల్ల లేదు మా జరుగుతుండవచ్చు. వాళ్ళకి తెలీదు. హ్మ్. ఈ పోలీసులకి ఈ తెలీదు. ఏదైనా ఒక లీగల్ అడ్వైజరు ఇచ్చే అడ్వైజ్ మీదనే చేస్తుంటారు ఓకే. ఇవన్నీ. హ్మ్. ఆ లీగల్ అడ్వైజరు ప్రాపర్‌గా ఇస్తున్నాడా? లేకపోతే ఇంప్రాపర్‌గా ఇస్తున్నాడా? అనేది ఇప్పుడు హ్మ్. జరుగుతున్న దాన్ని బట్టి ఉంది అంతే. చూద్దాం సార్ వీటికి సంబంధించి కోర్టుల నుంచి ఏమన్నా